2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ర్యాలీ తీశారు. కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే పోలీస్ శాఖలో ఉన్న 18,000 ఉద్యోగాలు, 30,000 టీచర్ పోస్టులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్ని కలిసి 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 7 లక్షల మంది బీఈడీ డీఈడీ చేసేటోళ్ళు ఉన్నారు. టెట్ పాస్ అయిన వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. నోటిఫికేషన్ కోసం రాత్రి మొదలు పెళ్లిళ్ళు చేసుకోకుండా టెట్ పాస్ అయిన జాబ్ లేదని చెప్పి ఉద్యోగాలు ఇస్తలేరు. కాబట్టి వెంటనే 30,000 టీచర్ పోస్టులు, యూనివర్సిటీలో దాదాపు 3,000 లెక్చరర్, అసిస్టెంట్ లెక్చరర్స్, ప్రొఫెసర్ పోస్టులు కాలినాయి. యూనివర్సిటీలో రీసెర్చ్ అయితే పన్నుకున్నది, ఎక్కడ రీసెర్చ్ లేదు. లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో 1,500 నుంచి 1,600 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 2లో 3,000 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 4 లోపల 20,000 దాకా వేకెన్సీలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం వేకెన్సీలు ఉంటే మీరు ఎక్కడ భర్తీ చేస్తారు?